ఉడికించిన నిమ్మకాయలతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నిమ్మకాయ పచ్చడి. అన్నంలోకి, చపాతీలోకి, ఉప్మాలోకి దేంట్లోకైనా సూట్ అయ్యే పచ్చడి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరోమా తెలుగు ఫ్లేవర్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇక వంట విషయానికి వెళ్ళిపోతే కుక్కర్లో తగినన్ని నీళ్లు పోసుకొని, అంటే ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఒక 3 నిమ్మకాయలు తీసుకున్నాను నేను. ఈ 3 పండినటువంటి నిమ్మకాయలు తీసుకుందాం. కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఒక 3 విజిల్ వచ్చేదాకా ఉడికించండి. కుక్కర్లో కాబట్టి 3 విజిల్లు అండి. అదే నార్మల్గా పెడితే మాత్రం చాలాసేపు అవుతుంది. కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది. కుక్కర్లో పెట్టుకోండి. ఈజీగా మీరు 10 మినిట్స్లో ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఉడికి ఇలా తోలు విడిపోయింది, మెత్తగా అయింది. చూసారా? దీన్ని చల్లారనిద్దాం. చల్లారాయి ఇది విడి తీసుకొని దాంట్లో విత్తనాలు ఉంటాయి కదా, నిమ్మకాయలలో విత్తనాలన్నీ తీసేద్దాం. ఆ విత్తనాలు నూరడం వల్ల మళ్ళీ చేదు వచ్చేస్తుంది అనమాట పచ్చడి. ఇలాంటి విత్తనాలన్నీ తీసేసి పక్కకు వేసేయండి. ఒక్కడు కూడా లేకుండా చూసుకోండి విత్తనాలు. మొత్తం ఇలా తీసేసిన తర్వాత చూడండి, మళ్ళీ ఒకసారి ఏదైనా విత్తనాలు ఉన్నాయో లేదో. దీంట్లోకి జీలకర్ర, మెంతులు, 1 స్పూన్ జీలకర్రకి 1/4 టీ స్పూన్ మెంతులు వేసి బాగా పండులాగా వేపాలండి, ఎక్కడ మాడిపోకుండా. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. చూసారా, మెత్తగా గ్రైండ్ అయింది. దీన్ని పక్కకు పెట్టేసి దీంట్లోనే వెల్లుల్లి, కనీసం ఒక 25 వెల్లుల్లి అవి తీసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని ఇందులోంచి కొంచెం సపరేట్గా తీసుకుందాం. ఎందుకంటే తాలింపు వేసుకునేటప్పుడు ఇది తాలింపులోకి బాగుంటుంది అనమాట. కొంచెం అంతే. ఇది తీసి పక్కన పెట్టి ఇప్పుడు మనం విత్తనాలు తీసేసుకున్నాం కదా నిమ్మకాయల్లో, అవి మొత్తం కొంచెం వాటర్తో సహా వేసుకొని దాంట్లో ఒక 3/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం. అంటే మీ కారం ఘాటుగా ఉంటే కొంచెం తక్కువ పడుతుంది, ఘాటుగా లేకుండా కొంచెం ఎక్కువ పడుతుంది. అది చూసుకోండి మీ ఘాటుకు తగ్గట్టు. ఇలాగ నూరాం కదా, కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా. దీంట్లో ఇందాక ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ తీసి పక్క పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ని ఇందులో వేసుకుందాం. ఎందుకంటే కొంచెం పలసగా కావడానికి, మరీ అంత గట్టిగా ఉన్నా కానీ పచ్చడి బాగుండదు. మళ్ళీ ఒక్కసారి లైట్గా గ్రైండ్ చేసుకుందాం. చూసారా, మెత్తగా గ్రైండ్ అయింది. ఫైన్గా దీనికి తాలింపు బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి. దాంట్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, అలాగే ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఎక్కడ మాడిపోకుండా తాలింపు చేసుకోవాలి. వెల్లుల్లి మంచి వాసన వచ్చిందాక, వెల్లుల్లితోనే మంచి వాసన వస్తుందండి పచ్చడికి. ఇంగువ, కొంచెం పసుపు. ఈ పచ్చడి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పచ్చడి వేసుకోండి. కొంచెం నాకు ఉప్పు తగ్గినట్టు అనిపించింది, అందుకని కొంచెం ఉప్పు వేసుకున్నాను. మీరు కూడా ఈ టైంలోనే ఉప్పు చూసుకోండి, ఉప్పు చూసుకొని తగినంత వేసుకోండి. ఈ పచ్చడి అన్నంలోనే కాదు, రోటీలో కానీ, జొన్న రొట్టెల్లో కానీ, ఉప్మాలో కానీ, ఫంక్షన్ స్టైల్లో కూడా ఇది ఉప్మాకి పెట్టచ్చండి. ఈ పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. ఇది కనీసం 1 నెల రోజులైనా నిల్వ ఉంటుంది. జాడీలో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే 1 నెల రోజులైనా ఉంటుందన్నమాట.
ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.